హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. జాతర మహోత్సవాల్లో 5వ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ రోజు మేము ఉదయం పారాయణం చేశాము. అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అంటే కొంతమంది అమ్మవారికి గదగలు ఇస్తామని మొక్కుకుంటారు. అలా గదగలు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వటం కుదరదు. ఇలా జాతర రోజుల్లో ఏ మొక్కులు ఉన్నా తీర్చుకుంటారు. అలా కొంతమంది ఆ రోజు గదగలు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఇంటి వద్ద అమ్మవారికి పానుపు వేస్తారు. ఆ పానుపు బియ్యంతో కానీ ధాన్యంతో కానీ పానుపు వేసి దాని మీద గదగని పెట్టి గదగని అలంకరించి పూజ చేస్తారు. గుడి నుండి అమ్మవారి రూపంలో ఉన్న గదగల్ని ఎత్తుకొని ఆ ఇంటి వద్దకు వస్తారు. అక్కడ ఉన్న గదగని ఎవరైతే ఇస్తామని మొక్కుకుంటారో వాళ్ళు ఎత్తుకొని ఆ గదగలతో పాటు వీళ్ళు కూడా గుడికి చేరుకుంటారు. గదగని ఎత్తుకున్న వారు గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి గదగను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే అమ్మవారు నైవేద్యాలు స్వీకరించడానికి కూడా గ్రామంలోకి బయలుదేరింది. మేము పారాయణం చేస్తుండగానే గదగల్ని సమర్పించే వాళ్ళు రావటంతో ఇదంతా కూడా మాకు చూసే భాగ్యం కలిగింది. ఇదంతా ఉదయం చాలా కన్నుల పండుగగా జరిగింది. ఇక ఆ రోజు సాయంత్రం ఇంకా కన్నుల పండుగగా జరిగిన విషయం ఏంటంటే కొరల బండిని గ్రామంలో ఊరేగించారు. ఈ కొరల బండిని యాక్చువల్గా నిశరాత్రి అంటే రాత్రి 12 గంటల సమయంలో గ్రామంలో ఊరేగించుతారంట. కానీ ఆ టైంలో ప్రజలు బయట తిరగకూడదు కాబట్టి కొరల బండిని చూసి దండం పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి సాయంత్రం వేళలో ఊరేగించారు. కొరల బండి గ్రామంలో ఊరేగే సమయంలో ఎవరూ కూడా కొరల బండిని తాకకూడదు. సో జనం కొరల బండిని తాకే పొరపాటు చేయకుండా కమిటీ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు. జాతరలో ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలో అన్నీ ముందుండి నడిపించే ఆయన దేవర వేషం వేసుకొని కొరల బండిలో కూర్చున్నారు. ఆ బండిని గ్రామంలో ఊరేగించారు. ఇదండి 5వ రోజు తీసిన స్పెషల్ వీడియో. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి ఈ వీడియో ఎలా ఉంది, మీకు ఎంత నచ్చింది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.